పిట్ట గుర్రు కాకి గర్రు అన్న శబ్దాన్ని మీరు వినుంటారు. అలాంటి ప్రదేశానికి వచ్చాను. చిట్ట అడవి, ఎటు చూసిన డెన్స్ ఫారెస్ట్, నర మానవుడు కూడా మీకు కనిపించాడు. అలాంటి ప్రదేశంలో ఇప్పుడు శ్రావణ మాసంలో అనుకోకుండా గుట్ట పైన వేలాల మల్లన్న అంటారు. ఆ గుట్టకు జస్ట్ పైకి ఇంకా పైకి ఎక్కాం. ఎక్కిన తర్వాత ఒక అడ్వెంచర్. ఇక్కడ ఏవో రాముడు కూడా వనవాసంలో ఇక్కడ సీతామ్మవారు బస చేశారు. అన్ని ఆనవాళ్ళు పైన మేము చూసాం. ఆల్రెడీ భీముని పాదాలు కూడా చూసాం. అక్కడ పైన మా రాముడు కనిపిస్తున్నాడు. రాము ఎట్లా ఉన్నది, ఎట్లా అనిపిస్తుంది నీకు ఇది? వండర్ఫుల్. ఇప్పుడు మనం మంచిలో ఉంటే విపరీతమైన ఉడకపోతూ ఉండే, కానీ ఇక్కడ మంచిగా ఆనందంగా చల్లటి గాలి, నేచర్, ప్రకృతి. ఇక్కడ మన వీరుడు ఉన్నాడు. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ప్రకృతి వనరుల మధ్యలో ఇలా ఉండడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. వీడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. వీడు దాదాపు 2-3 నెలల నుంచి విజన్న శ్రావణ మాసం వస్తుంది, మనం రామిరికి ఇలా పోవాలి అని అంటున్నాడు. సరే అని వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఒక ఇద్దరు ఎవరో ఫ్రెండ్స్ మేము రాము సడన్ గా మేము ఎక్కలేము. ఎందుకంటే మా జోర్దార్ భోజనం చేశారు వాళ్ళు. ఆ భోజనం నేను చేయలేదు. అఫ్ కోర్స్ నేను చేసినా కూడా నేను ఎక్కలేస్తుంటే నాకు పెద్ద అది లేదు. అన్న ఇంటి భోజనమే. మంచి జిలేబీలు, పులిహోర, మంచి గుమ్మడికాయ, దోసకాయ, బళ్ళ కమ్మగా ఆరగించారు. అయితే పాపం వీడికి ఆ కోరిక అనేది వాళ్ళు నెరవేరలేదు. అది దానికి కారణం ఆ శివుడు కూడా వాడిని ఇప్పుడు మనం ఏదో క్యాప్చరింగ్ చేస్తున్నాడు కదా, వాడు కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ పోవడానికి. అయితే అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. అంటే బహుశా వేలలో మల్లన్న మనని ఇక్కడ పిలిచేట్టున్నాడు. నీకు ఈ ట్రిప్ ఫస్ట్ టైమా? నాకు ఇది మొదటిసారి. నీకు అఫ్ కోర్స్ అడ్వెంచర్స్ అంటే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు డేర్ చేస్తావు, మొత్తం వస్తావు ఎక్కడికి పోయినా కూడా. శివుడు మనను అన్నోన్ ప్లేస్, ఇంకా వాడు కూడా భవిష్యత్తు చూసి ఉన్నాడు. ఆ దారి ఎట్లా ఉన్నది అలాంటి ప్లేస్ లో మనం తీసుకుపోతాడు. దయ్యాలు తిరిగే చోటుకి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. మరి వాడు ఎటు చెప్తాడు? మనం పోతున్నాము, ఏది మన గుడ్డెద్దు కదా చేనులో వాటి, మరి అక్కడ భయంకరమైన ఏమైనా ఎనిమల్స్ అవి ఉంటున్నాయి. పెద్ద పెద్ద లోయలు, పర్వతాల మధ్యలో ఇట్లా మమ్మల్ని నడిపించడం అనేది కరెక్ట్ కాదని శివకి చెప్తున్నాను. మరి వాడు తీసుకుపోతుంటే మనం పోతున్నాం కదా. మనం అంటే మనకు దారి తెలియదు కాబట్టి పోతున్నాం. అంటే ఇప్పుడు వానితోటి మనం ఏదైనా శివ చేతిలో. మరి ఏమన్నా సడన్ గా ఏదైనా వైల్డ్ ఎనిమల్ అటాక్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడే చెప్తున్నాడు ఇట్లా వస్తున్నాం విజన్న, కానీ అక్కడ మనకు ఈ హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ లో భయంకరమైన స్నేక్స్ కూడా ఉంటాయని వాడు చెప్తున్నాడు. ఆ స్నేక్స్ ఎక్కడ లెక్క చేయడం, ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ గుహ ఉన్నది. ఇది చాలా డేంజరస్ గుహ. ఇది నాకు తెలిసి ఏదో ఒక ఎనిమల్ అయితే బస చేసిన ఆనవాళ్ళ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే గడ్డి ఉన్నది, లోపల గుహ లాగా ఉన్నది. మేము సడన్ గా ఇటు నుంచి వచ్చాము, మరి అక్కడ ఏమున్నదో తెలియకుండా కూడా మేము రయ్య పోతున్నాం. ఆ శివుడు మమ్మల్ని తీసుకుపోతున్నాం. లోపలికి కూడా తీసుకుపోదామని ప్రయత్నం చేశాడు ఈ గుహ లోపలికి. చూద్దాం మరి ఎట్లా ఇంకెక్కడ తీసుకుపోతాడు. మరి నిజంగా ఈ గుహలో పోయి లోపలే ఉన్నది. మై గాడ్, చూడండి ఇక్కడ ఎంత డేంజర్ అంటే, ఇక్కడ జారిందంటే ఆ పాతాలలో ఎక్కడ పడతామో అసలు మన బొక్కలకు కూడా ఆనవాళ్ళు ఉండవు.